మాజీ మంత్రి హరీష్ రావుకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సిట్ విచారణలో ఉన్న అంశాలను పక్కదారి పట్టించే విధంగా హరీష్ రావు మాట్లాడారని ఆరోపించారు. సృజన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి కాంట్రాక్టర్లు కట్టబెట్టారని హరీష్ రావు, కేటీఆర్ అంటున్నారని, సృజన్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి స్వయాన అల్లుడన్నారు. సృజన్ రెడ్డి తమకు దూరపు చుట్టమని రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పారని గుర్తు చేశారు. తన అల్లుడిని ఎందుకు బద్నాం చేస్తున్నారని కందాల ఉపేందర్ రెడ్డి గతంలోనే ప్రశ్నించారన్నారు. రేవంత్ రెడ్డికి మీలాగా దోచుకోవాలని ఆలోచన లేదన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. మీరు ప్రతిసారి సిట్ అనే దర్యాప్తు జరుగుతున్న సమయంలో రేపు ఎల్లుండో సిట్ పిలుస్తుందనగానే తెలంగాణ ప్రభుత్వం మీద ఏదో ఒక ఆరోపణ చేసి అవాక్కులు చెవాక్కులు చెప్పి తెలంగాణ సమాజాన్ని పక్కదో పట్టించి సిట్టు దర్యాప్తును కూడా పక్కదో పట్టించి సిట్టు దర్యాప్తులో జరుగుతున్న అంశాలు కూడా ఎవరు వాస్తవాలు అనుకోవద్దని నీ ట్రిక్స్ అండ్ ట్రేడ్స్ ప్లే చేస్తున్నావు. ఈ రోజు మీరు మాట్లాడుతున్నటువంటి అంశాలు సింగరేణిలో రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టగంటిదని. అసలు ఈ సృజన్ రెడ్డి ఎవరు? ఈ సృజన్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా మొన్న ఎలక్షన్ లో ఓడిపోయి ఈ మధ్య సర్పంచ్ ఎన్నికల్లో కూడా మీ పార్టీ తరఫున సర్పంచ్లను గెలిపారని పాలేజ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉపేందర్ రెడ్డి గారి సొంత అల్లుడు. మీరు గతంలో కూడా ఇదే సృజన్ రెడ్డి మీద ఇదే రేవంత్ రెడ్డి గారిని వారి సంబంధాలను అంటగట్టి వారి బామ్మర్ది అవుతాడని చెప్తే రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పిండు ఆయన నాకు దూరపు చుట్టపని ఎటువంటి ఫేవర్లు చేస్తలేదని. అదే ఉపేందర్ రెడ్డి గారు వచ్చి క్లారిటీ కూడా ఇచ్చిర్రు. ఆయన మా అల్లుడు, ఎందుకు మీరు మా అల్లుడిని బద్నాం చేయడానికి చూస్తుర్రు? మా అల్లుడు నేనున్నప్పటి నుంచి నా తర్వాత కాంట్రాక్ట్లు చేస్తుండు. ఇదే సింగరేణిలో ఇదే సృజన్ రెడ్డికి సంబంధించిన కంపెనీకి గతంలో వర్కులు మీ ఆయంలోనే వచ్చినాయి. ఆయనకే కాదు, సింగరేణిలో ప్రతిమా శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రావు, హర్ష, చాలా మంది మీ చుట్టాలకు కూడా సింగరేణిలో మీరు కాంట్రాక్ట్లు ఇచ్చుకోరు. అదే కాంట్రాక్టర్లు ఈరోజు సింగరేణిలో కంటిన్యూ చేస్తారు. నిజంగానే మేము ఏదో కండిషన్లు పెట్టి వాళ్ళ వర్కులకు ఇవ్వద్దు అనుకుంటే ఈరోజు వర్కులన్నీ ఎవరో నిజంగానే రేవంత్ రెడ్డి గారికి తెలిసిన వాళ్ళకి ఇచ్చేటోడు. కానీ రేవంత్ రెడ్డి గారికి మీ లెక్క దోచుకోవాలన్న ఆలోచన లేదు. కాకపోతే ఈ సిట్టు దర్యాప్తులో కవిత భర్తని మీరు సొంత అల్లున్నే మీరు ఫోన్ ట్యాపింగ్ చేసిరన్న విషయాన్ని మీ కుటుంబ సభ్యురాలే చెప్పింది. మరి ఈరోజు తెలంగాణ సమాజానికి వాస్తవం కాదా తెలవాలి కాబట్టి సిట్టు దర్యాప్తు నడుస్తుంది. అంతే తప్ప మీరు పదే ఒక రోజు వచ్చి సింగరేణి గురించి చెప్తారు, ఒక రోజు వచ్చి హిల్ట్ గురించి చెప్తారు, ఒక రోజు వచ్చి టీడీఆర్ గురించి చెప్పి 1000 కోట్లు దోచుకుంటుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, సింగరేణి విషయంలో వస్తే మీరు ఒక పని చేయండి. మీరు మీ బామ్మర్ది ఇద్దరు కలిసి ఒక లెటర్ రాయండి. ఎవరికి? ప్రభుత్వానికి. ఇద్దరు సంతకం పెట్టండి, కింద పెట్టి దర్యాప్తు చేయమని చెప్పి రాయండి. నేను కూడా ఒక పార్లమెంట్ సభ్యునిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తే దర్యాప్తు జరగాలి, ప్రజలకు వాస్తవాలు తెలియాలని. అంతే తప్ప ప్రతిసారి ఒక అంశాన్ని తీసుకొచ్చి మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయొద్దని హరీష్ రావు గారిని కోరుకుంటున్నాను.